మొట్టమొదటిగా క్రీస్తు మార్గం అనేటువంటి విషయాన్ని గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఈ క్రీస్తు మర్మము అన్నప్పుడు మనకు చాలా వరకు యాపరెంట్గా అంటే బాహ్య రీతిగా మనం గమనించినప్పుడు మనకి దాని యొక్క లోతు తెలియదా, మనకి చూడగానే లోతు తెలుస్తుందా, తెలియదు. అందుకని అపోస్తలుడైన పౌలు యొక్క రచన ప్రకారము, అపోస్తలుడైన పౌలు యొక్క కోణం ప్రకారము ఈ యొక్క మర్మం అనేటువంటిది మరి పూర్వకాలం నుండి కూడా మరుగైనట్టుగా మరి తెలియజేస్తున్నారు. ఇది మరి కాలం సంపూర్ణమైనప్పుడు లేకపోతే మరి తన యొక్క ప్రవక్తల ద్వారా కానివ్వండి, అపోస్తలుల ద్వారా కానివ్వండి, మరి దేవుడు బయలుపరిచినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఎంత జటిలమైనటువంటి అంశాన్ని మన వాళ్ళు చాలా మంది కూడా పైనే వెలుచూపు అన్న విధంగా ఏం చేస్తారంటే పైన ఒక స్థితి కోసం చూస్తున్నారు. దానిలో ఉన్నటువంటి లోటుపాటును వీళ్ళు గమనిస్తారు. ఈ గమనించే క్రమంలో మనకి పరిశీలన అనేటువంటి అవసరం. కానీ చాలా మంది వ్యాఖ్యానాల పరిశోధన అంటారు కానీ చేయలేదు, చెప్పడానికి పోవడం చేయడానికి పోవడం. గత సంవత్సరం ఏమైందంటే నాకు ఆగస్టు మాసంలో అక్టోబరు దగ్గరలో జ్వరం వచ్చింది. నాకు సామాన్యంగా 10 ఏళ్ళలో ఇప్పుడు ఇంకా తీవ్రంగా 3 జ్వరం రాలేదు. సరే ఏంటో జ్వరం తగ్గట్లేదు అని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. 103-104 డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చేస్తారంటే పారాసిటమాల్ ఒక యాంటీబయాటిక్ ఓపాసిన్ చేసేసి 5 రోజులు కోర్సు వాడగా జ్వరం బిడ్డ వేసుకోగానే 1 గంట ఒకసారి 2 గంటలు ఒకసారి మళ్ళీ యథావిధిగా వచ్చేస్తా ఉంటే నేను చూశాను. 3 రోజులు చూశాను, 4 రోజులు చూశాను. 4 రోజులు చూసిన తర్వాత డాక్టర్ గారు మరి ఏదో అనేటువంటి వీక్ ఇదంతా కూడా ఏదో టెంపరీ రిలీఫ్ లానే ఉంది కానీ నాకు తగ్గట్లేదు, అసలు మార్పు లేదు. అడిగితే ఆయన ఏం చేస్తారంటే జనరల్ ఫస్ట్ డాక్టర్ గారు నాకు చెప్పినటువంటి విషయం 2 రోజులు చూద్దాం, 3 రోజులు చూద్దాం. ఈ 3 రోజులు కనుక జ్వరం తగ్గకపోతే అప్పుడు రక్త పరీక్షలు రావడం. ఏం చేస్తారంటే అప్పుడు రక్త పరీక్షలు రావడం. సో ఈ 3 రోజులు ఏం చేస్తావు, వాడు నేను 4 రోజులు వాడు. నా పుస్తకం యొక్క రిలీజ్ డేట్ కూడా చాలా దగ్గరగా ఉంది. నేను ముందుగానే 4 రోజులు రిలీజ్ చేద్దాం. సరే రిలీజ్ చేద్దాం అనుకుంటేనేమో పక్కన సరే 4 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు 3 రోజులు పరీక్ష చేద్దాం అన్నట్టు నేను కోర్సు వాడుతూనే ఉన్నాను. జ్వరం కూడా ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏం చేశారంటే ఆయన రక్త పరీక్ష ఎందుకు రాశాడు, బాహ్య రీతిగా జ్వరానికి నాకు మందులు ఇచ్చాడు. కానీ జ్వరం అనేటువంటిది దేని పట్టించింది, చాలా కారణం. జ్వరం చాలా కారణాలు ఉన్నాయి జ్వరం వల్ల. సో ఇప్పుడు ఏ కారణం అనేటువంటి సంగతి డాక్టర్ గారికి తెలియదు. ఎందుకంటే మనకి తల పడుతుంది అనుకోండి, మోకాళ్ళకి ముందు రాసుకుందా రాస్తుందా. సో అట్లాగే కడుపులో నొప్పి పుడుతుంటే మోకాళ్ళకి ఆపరేషన్ చేయడుగా, తలకి ఆపరేషన్ చేయడుగా, ఏ పార్ట్కి ఆ పార్టే చేయాలి. సో ఏంటంటే ఆ పార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్ ప్రాపర్గా ఏం చేయాలనుకుంటే డయాగ్నోసిస్ అవ్వాలి. సో ఈ డయాగ్నోసిస్ అవడానికి రక్త పరీక్ష రాస్తారు. రక్త పరీక్ష రాసినప్పుడు రక్త పరీక్షలు ఏం చేస్తున్నారు, చాలా ఆబ్జర్వెంట్గా మీకు లేదు మలేరియానా చూద్దాం, మలేరియా పరీక్ష చేస్తారు. లేదు ఇయ్యారు ఏమైనా నీకు లాంటి ఉంది, లేకపోతే రక్తం ఇన్ఫెక్షన్ బాగా తీవ్రంగా ఇయ్యారు, ఎరిథ్రోసైట్ సెగ్మెంటేషన్ లేదండి ఆ పరీక్ష రాస్తారు. తర్వాత అది కూడా కాదు, మలేరియా అయిపోయింది, ఇది అయిపోయింది. తర్వాత ఇంకా వేరే రకాలైనటువంటి టైఫాయిడా రాస్తారు, లేకపోతే ఇతర ఎస్టీడీసా వాటికి సంబంధించింది రాస్తారు. ఇట్లా ఈ విధంగా అది ఏం చేస్తాడు, ఒక స్పెసిఫిక్గా ఒక దానికి గురించినటువంటి నిర్దిష్టమైన పరీక్ష చేసి ఇది అని వ్యాధి కారకాన్ని కలుపుతుంది. కలుపుకున్న తర్వాత ఏం చేస్తాడు, దానికి సరైనటువంటి మందు కలుగుతుంది. ఇది జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్. అయితే ఇక్కడ కూడా మనకి ఏంటంటే లేఖనాల యొక్క ఉద్దేశం తెలియాలి, లేఖనాల యొక్క ఆంతర్యం తెలియాలి. అప్పుడే కదండి దాన్ని కరెక్ట్గా మనం తీసుకొని దాన్ని కరెక్ట్గా అన్వయించగలిగేది, లేకపోతే అన్వయించగలుగుతాం. సో కాబట్టి ఏంటంటే మనకి ప్రాపర్ డయాగ్నోసిస్ అనేటువంటి కాదు. అంటే ఏంటి, ఒక సందర్భం ఉంది, ఈ సందర్భాన్ని నాకు అనుకూలంగా వాడుకోవాలా. ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఓ పాస్టర్ గారి వాక్యాన్ని పిలిచాడు మీ గుంటూరు పట్టణంలో. అయితే వెళ్ళాను, ఆదివారం ఆరాధన. అయ్యా మీ ఇష్టం, మీరు ఏదో ఒక మంచి అంశం చెప్పాలి అని. సరేనండి తప్పకుండా అని చెప్పేసి మంచి సబ్జెక్ట్ అవుట్లైన్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఆయన అడిగినటువంటి విషయం అంటే తెలుసా, నాకు స్టేజ్ మీద రాబోయే పల్పెట్ మీద రాబోయే ముందు నా దగ్గరికి వచ్చి చోరీ చెప్పారు. అయ్యా మీరు ఈరోజు కాలు ప్రిపేర్ చెప్పాలి.
ఏం బ్రదర్ ఒకసారి కాదు అన్నారు విషయం ఉందేమో ఇష్టం మీ చాయిస్ ఆఫ్ టాపిక్ మీరు చెప్తున్నారు ఏంటంటే అనేది అడిగితే సంఘస్థుల వాళ్ళు ఒక ఆవిడ ఈ సంఘానికి రాకముందు నుంచే బయట ఎక్కడో ఆమె చారిటీ వర్క్ చేస్తుంది. ఒక క్యాథలిక్ సంఘానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఆమె ఏం చేస్తుంది, ఆఫరింగ్స్ ఇస్తుంది. డాన్ బాస్కో స్కూల్లో సంథింగ్ ఏదో ఉంది, దాంట్లో ఆఫరింగ్స్ ఇస్తా ఉంది. దీనికి ఏంటంటే ఆఫరింగ్స్ అధికారులు ఇటు రావాలి, ఏంటంటే ఆఫరింగ్స్ అధికారులంట ఇటు రావాలి. ఇటు రావాలి అంటానికి ఈయన ఏం చెప్పాడు, వాక్యాన్ని మార్చమన్నాడు. ఎట్లా చేయాలంటే నేను మార్చాలి. ఇప్పుడు వాడికి అనుకోవాలంటే అట్లా ఏం చెప్పాలి, అమ్మా నువ్వు బయట ఇస్తే బాబు నీకు ఈ సంఘంలో ఈ అయ్యగారికి ఇస్తేనే కరెక్ట్ చెప్పాలి. దానికోసం అయ్యగారు ఏం చేశారంటే నాకు ఇచ్చిపోయే ముందే ఒక పావుగంట వామపు కింద నాకు ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి ఆల్రెడీ మన సంఘంలో పుట్టారు, ఇక్కడ సంఘంలో రక్షణ ఇక్కడే ఏంటి అని చెప్పి ఒక పావుగంట కోసం. మరి ఎంతవరకు ఈ వాస్తవం అది మరి సహజంగా అనిపించవచ్చు, సహజంగా మనకి అనిపించవచ్చు మనకిస్తే బాగుంటుంది కదా. కానీ నేను అనుకుంటాను వీళ్ళు తరగతిలో ఉన్నటువంటి లోపమేమో అనుకుంటాను. స్వార్థికులు నాయకులు చేసేటువంటి నాయకుల్లో ఉన్నటువంటి తప్ప నేను ఎట్లా అనేటువంటి సంగతి దీంట్లో నేను ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశంగా నేను చెప్తాను. అయితే మీరే చూపిస్తారు వాక్యానుసారంగా అది మీరు ఏ విధంగా చూస్తాను. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మన వల్ల కావాల్సింది ఏంటంటే మనకు అనుకూలంగా ఉండే విధంగా వాక్యం, మనకు అనుకూలంగా ఉండాలి వాక్యం. నేను ఏ టాపిక్ అయినా తీసుకోండి, మాట కలిస్తే చాలు. నేను చెప్పాలనుకునేటువంటి ఆలోచనకి వాక్యం సూట్ అయితే చాలు. దీని ద్వారా ఏమవుతుందంటే మనం ప్రాపర్ డయాగ్నోసిస్ అనేటువంటిది చేయగలం. ప్రాపర్ డయాగ్నోసిస్ అనేటువంటిది చేయలేనప్పుడు, సరైనటువంటి నిర్ధారణ అనేటువంటి వాక్యానుసారంగా చేయలేనప్పుడు దాన్ని మరి ఏ విధంగా చేసుకుంటాము, ఏ విధంగా వాడుతున్నాము, ఆ వాడుతున్నటువంటి దాని ద్వారా విన్నటువంటి వాడికి ఏ విధమైనటువంటి ఉపయోగం జరుగుతుంది, ఉపయోగం జరుగుతుందా? ఏమి లేదు, భక్తి అనేటువంటి దృష్టిలో వెళ్ళిపోతా. సో ఏంటంటే ఆ విధంగా మనం మోసం చేసుకోకుండా దేవుని యొక్క ఆంతర్యం ఏ విధంగా, దేవుని యొక్క వాక్యం ఏ విధంగా మనకి దశ నిర్దేశాన్ని చేసుకునేటువంటి విషయాన్ని. అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు వాక్యం చదువుతున్నప్పుడు ఒక సమస్య ఎదురైంది. వాక్యం చదువుతున్నప్పుడు మీకు ఒక సమస్య ఎదురైంది. మీకు ఒక వాక్యం అర్థం కాదు. మీరు ఉదాహరణకి మనం చర్చించుకున్నటువంటి అంశాలను చూద్దాం ముందు. అయితే ఒక వచనం అర్థం కావాలి మీకు ఏంటంటే, మీకు ఇది అర్థం కావాలి అంటే మీకు ఒకటే గోల్డెన్ రూల్ అంటారు. ఏంటంటే మీరు ఉదాహరణకి 6వ వచనం చదువుతున్నారండి. ఈ 6వ వచనం చూడండి, ఎఫ్ఎస్సి మనం ఉంది కదా, ఆరో వచనాన్ని మనం ధ్యానం చేసుకుని దాంట్లోకి వెళ్దాము. అయితే ఒక నిమిషం దాన్ని చదవే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. దీని మీద మనం మెడిటేట్ చేస్తాం, దీని మీద మనం ధ్యానం చేస్తాం. ఎఫ్ఎస్సి రాష్ట్రపతికి 3వ వచనం 6వ వచనం మీద మనం ధ్యానం చేసుకుంటాం. మొదటి 3వ గుడాచారం మొదటి నుంచి కూడా మనం చదువుకుంటూ వచ్చాం, వర్ష చదువుకుంటూ వచ్చాం. అయితే నాకు ఒక పర్టికులర్గా ఒక వర్స్ అర్థం కాలేదు, నాకు ఒక వర్స్ అర్థం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, నేను ఏం చేయాలి అంటే ఈ పర్టికులర్ వర్స్ అర్థం కాలేదంటే దీని పైన ఉన్నటువంటి 2 వచనాలు, దీని కింద ఉన్నటువంటి 2 వచనాలు ఏం చదువుతారు, పైన ఉన్నటువంటి 2 వచనాలు లేకపోతే 4 వచనాలు, కింద ఉన్నటువంటి 2 వచనాలు లేదా 4 వచనాలు చదివితే ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఏంటి అనేటువంటి సబ్జెక్ట్ అర్థమైంది. అది ఇంకా రచయిత కనుక ఇంకా లెంతిగా మాట్లాడుతున్నాడు అనుకోండి, అధ్యాయం స్టార్టింగ్ దాకా అధ్యాయము అదే ఇప్పటికీ ఇంకా అర్థం కాలేదనుకోండి, ఇప్పటికీ అర్థం కాలేదు, మీకు ఏడాది వచ్చిందా కూడా అర్థం కాదు. అప్పుడు వర్స్ బై వర్స్ మూలాలు ఎట్లా లేదనుకోండి, ఈ సమసందర్భాన్ని ఎక్కడన్నా రచయిత మాట్లాడుతున్నాడా, దాని గురించి ప్రస్తావన ఉందా అనేటువంటి మౌలికమైనటువంటి విషయాలు కూడా మీకు తెలుస్తుంది. దీని ద్వారా ఏంటంటే మీరు ఫాల్స్ నోషన్స్ ఎరాడికేట్ చేయగలుగుతారు. అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళు అనుకూలంగా ఒక అభిప్రాయాన్ని తీసుకోకుండా ఎట్లా తీసుకోగలుగుతారో సమగ్రంగా మీరు ఒక ఒపీనియన్ రాదు. ఇది గోల్డెన్ రూల్. ఇట్లా కానీ చేయలేదనుకోండి, ఈ వచనం బాగుంది కదా అనుకున్నాం అనుకోండి, ఈ వచనాలు కొట్టుకు వస్తాం. కానీ ఎప్పుడు అది చేయండి. మీకు ఏదైనా సరే ఒక వచనం అర్థం కాదు, అర్థం కాకపోతే ఏం చేయాలి మనం, అయినా 4 వచనాల పైన 4 వచనాలు లేదనుకోండి, ఇంకా అప్పటికి అర్థం కాలేదనుకోండి, ముందుంచండి, అధ్యాయం ప్రారంభం కానించండి. ఇంకా కొద్దిగా లెంతి అధ్యాయాలు ఉంటాయి. ఉదాహరణకి మొదటి రాసినటువంటి 10వ అధ్యాయం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో పౌరులు చాలా లెంతిగా మాట్లాడుతూ ఉంటారు.
అదేవిధంగా పౌరులు మరి కొరింథీయులకు రాసిన పత్రిక 9 నుంచి 11 అధ్యాయాలు తీసుకున్నాం అనుకోండి, ఇజ్రాయెల్ రక్షణ అనేటువంటి మహత్తరమైనటువంటి విషయం మీద 3 అధ్యాయాలు కంటిన్యూస్ గా మాట్లాడతారు. సో ఆఖరి థాట్ అనేటువంటి ఎలా యాక్టివేట్ అవుతా ఉంటుందో దాన్ని వచ్చినప్పుడు అట్లా సందర్భంలో పరిస్థితించుకుంటూ లేకపోతే మనకు సమాధానం. కాబట్టి గోల్డెన్ రూల్. మనం మరణం అనేటువంటి విషయం మాట్లాడుతున్నప్పుడు మరణం అనేటువంటి విషయంలో మనం ఏం చేస్తామంటే లోతుల్లోకి వెళ్తూ పోయాం. జనరల్గా ఏం చేసాము 3:6 మీకు చదివిన దాని ప్రకారము ఏంటంట చూడండి, క్రీస్తు నందు, చూడండి ఫస్ట్ మాట క్రీస్తు నందు ఎక్కడ దేని వల్ల సువార్త వలన ఎక్కడండి క్రీస్తు యేసు నందు సువార్త వలన ఎవరితో పాటు అండి యూదులతో పాటు ఈ అన్ని జనులు ఏమవుతున్నారండి ఏమవుతున్నారు చూడండి. వీళ్ళిద్దరు ఒక్కొక్క పాయింట్ రాస్తున్నాము. ఏమైంది సమాన వారసులు శరీరం అనేది సాటి అవయములు. మూడోది వాగ్దానంలో పాల్గొంది. ఈ స్ట్రక్చర్ చూడండి ఎక్కడ జరుగుతుందండి ఇదంతా కూడా దేని ద్వారా జరుగుతుందండి సువార్త వల్ల. సువార్త వల్ల ఏం జరుగుతుందండి యూదులకు చేపట్టేటువంటి వాగ్దానాలు అన్ని జనులు సమానంగా పంచుకుంటారు. వాళ్ళు సమానమైనటువంటి ఆధిక్యత వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇది మర్మము అని చెప్పి చెబుతున్నారు. ఈ క్రమంలో మన గత వారం ఏం చూస్తాము అంటే ఏ విధంగా వాళ్ళు సమాన వారసులు అవుతున్నారు అనేటువంటి సంగతి కూడా చూసాం. మర్మం ఏంటి అనేటువంటి సంగతి చూసాం. అదేవిధంగా వాగ్దానాలు పాలువారు ఉన్నారు అనేటువంటి సంగతి కూడా చూసాం. 3వ అధ్యాయంలో గల్తీ రాసిన 3వ అధ్యాయం చివరి చూసినప్పుడు ఏమవుతుంది అక్కడ వీళ్ళు క్రీస్తునందు ఉన్నట్లయితే ఆ పక్షంలో అబ్రహాము సంతానం అయింది వాగ్దానం ప్రకారం వీళ్ళు వారసులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ అబ్రహాము చేపట్టేటువంటి వాగ్దానాల్లో వాళ్ళు ఏమవుతున్నారంటే అనిజమైనటువంటి వాడు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఏమయ్యారన్నాడు సమాన వారసులు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే ఒక శరీరవంతుని సాటి అవైంది. దీని దగ్గర మన గత వారం చర్చించుకున్నటువంటి అంశం ఏంటంటే ఉదాహరణకి నాకు ఈ చేతికి దాంగుంది. ఈ చేతి దాంగుంటే చూస్తా ఉండుకొని ఈ చేతితో రెడ్డి కట్టాలా ఈ చేతి ఏం చేస్తాను కట్టము అంటే ఏంటి ఏమవుతుంది ఇక్కడ ఇది నా అవయవం. నా శరీరంలో నాకు 2 చేతులు ఉన్నప్పుడు కూడా ఏంటిది ఏ చేయి ఎక్కడిది నా శరీరంలో భాగం. నా శరీరంలో భాగం కాబట్టి దీన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది నా మీదే ఉంది. ఇక్కడ ఏది ఇది గొప్పది కాదు, ఇది గ్రహీనమైనటువంటిది కాదు. ఇవన్నీ కూడా సమగ్రంగా పనిచేస్తేనే మనం కూడా సమగ్రంగా పనిచేస్తాం. ఈ పనిచేసేటువంటి క్రమాన్ని మనము చాలా గొప్ప సంగతిగా మనం చెప్తున్నాం. దాంట్లో భాగంగా వచ్చినటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు యెరూషలేము సంఘానికి కానుకలు ఏం తీసుకెళ్తారండి కానుకలు తీసుకెళ్తారు. ఎందుకని కానుకలు తీసుకెళ్లాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద నేను గతవారం మీకు ప్రస్తావన చేశాను. మీకు గతవారం కూడా చెప్పాను ఎందుకని యెరూషలేము నుంచి ప్రవక్తలు రావడం జరిగింది, చాలా కీలకమైనటువంటి విషయం. అదేవిధంగా ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలు హఠాత్తుకి వెళ్ళాల్సి వచ్చింది అనేటువంటి సంగతి కూడా చెప్పాను. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది హఠాత్తుకి చాలా గుడ్ కనెక్టివిటీ. దానికన్నా అర్థం చేసుకోలేదు అనుకోండి మన పౌరు ఏమవుతుంది పౌరు చెప్పేటువంటి సువార్త ఏమో సున్నతితో సంబంధం లేదు. సున్నతి అనేటువంటి దానికి సంబంధం లేదు. యూదులకి యూదులు ఏం చేస్తున్నారు ఆల్రెడీ సున్నతి పొందుతారు. యూదుల నుంచి రక్షణ కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఏమంటారు దీన్ని కంపల్సరీగా ఆచరించాలి అని చెప్పి చెప్తున్నారు. రెండు హెడ్ ఆఫీస్ లో యెరూషలేము అనేటువంటి హెడ్ ఆఫీస్ లో చూస్తాము. ఈ యెరూషలేములోనే సంఘం స్థాపించబడ్డం కానివ్వండి, ఆ సంఘం స్థాపించబడేటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పౌరులు ఎవరంటే ఫస్ట్ చేసి ఎవరంటే యూదులుగానే చూస్తున్నాం. దానికి దేవుడి యొక్క వాగ్దానాలకి వాళ్ళ యొక్క నెరవేరుకి కనెక్టివిటీ ఉంది. దేవుడు వాళ్ళకి నెరవేర్చకపోతే మీ దాకా వస్తుంది అంతే కదండి. ఇప్పుడు చేసుకునేటువంటి భార్య మలుపులు తీసుకురాకపోతే ఎట్లా తెలుస్తుంది పక్కన తీసుకొచ్చి తెలుస్తుంది రాయడం లేదన్నాడు కనుక. సో ఏంటంటే చాలా పచ్చిగా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి అనుకుంటే దేవుడు వారికి ఏ వాగ్దానాలు అయితే చేశారు వాటిని ఏం చేయాలి నెరవేర్చాలి. దీన్ని చాలా చక్కగా రోడ్డు రాసిన మధ్యలో 15వ అధ్యాయంలో చెప్తాను. రోడ్డు రాసిన మధ్యలో 15వ అధ్యాయం 8వ వచనం
అక్కడే కొంతమంది అపోస్తుల గారి 11వ అధ్యాయం 25 కాడ నుంచి దగ్గర పెట్టుకొని అది ఇంత నుంచి చదువుకుంటాను. రెండు ఫాలో అవుతాను. నేను చెప్తున్నది ఏమన్నా, పితరులకు చేయబడిన వాగ్దానం. ఎవరు పితరులు? ఎవరు? అబ్రహాము, ఏమైందంటే పితరులకు చేయబడిన వాగ్దానముల పితరులకు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు ఇప్పుడు వాగ్దానం చేశారంట. వాగ్దానం చేశారు, చాలా బాగుంది. వాగ్దానం చేసిన తర్వాత ఎప్పుడు సత్యవంతులను నిరూపించబడతాడు? చూడండి, నా ప్రశ్న చూడండి. ఎప్పుడు వాగ్దానం చేశాను, వాగ్దానం చేసిన తర్వాత నేను సరైనటువంటి వాడిని ఎప్పుడు తెలిసింది? నెరవేర్చినప్పుడు తెలుసు. అదే చక్కగా చెప్తున్నాను. ఏం చెప్తున్నా అంటే, ఇతరులకు చేయబడిన వాగ్దాన విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు ఏమైనట? ఆయన కనికరం గురించి విని ఏం చేయాలట? దేవుని మహిమపరచాలి. ఎప్పుడు మహిమపరుస్తారు? నాకేం చెప్పారంటే, నేను బ్రదర్కి చెప్పాను, బ్రదర్ నేను మీకు 1000 రూపాయలు ఇస్తాను బ్రదర్. 1000 రూపాయలు ఏంటనే ఆ ప్రభుదాస్ గారు నమ్మదగిన వాడిని కోరి పెట్టేస్తారా? ఎప్పుడు ఆ నమ్మకత్వానికి సార్థకత అనేటువంటి ఎప్పుడు వస్తుంది? దాన్ని నిలబెట్టుకున్నప్పుడు. నేను ఎప్పుడైతే దాన్ని సంపూర్తి చేస్తానో అప్పుడు ఆ 1000 రూపాయలు ఇచ్చినప్పుడు నాకు నమ్మకత్వం అనేటువంటిది పెరుగుతుంది. నా నమ్మకత్వం పెరిగినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మొదటి స్థితి ఏమైపోతుంది? బయటికి వెళ్ళిపోతుంది. ఎవరైనా గమనం చూస్తారని ఏం చెప్తారు? ఆ సోదరుడు మంచివాడు, మాట కట్టుబడి. సో ఇప్పుడు అక్కడ కనెక్టివిటీ చూడండి. పితరులకు చేయబడిన వాగ్దాన విషయంలో దేవుడు సత్యవంతులను స్థాపించటకు అన్ని జనులు ఆయన కనికరము గురించి విని అని అంటారు. ఎట్లా వింటారు? యూదులు కనుక నెరవేర్చకపోతే వాగ్దానాలు చేపట్టి ఎవరికి? పితరులు చేయబడి. పితరులు ఎవరు? వారు రోగికి రాసిన 9:4 ఎవరైతే వాళ్ళు యూదులకు సంబంధించినటువంటి వారు, వాళ్ళ పాలస్, వాళ్ళ గాయస్. ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి నెరవేర్చకపోతే నీకేమన్నా లేదు. కాబట్టి కంపల్సరీగా ఏమవ్వాలండి? ఇతరులకు చేసినటువంటి వాగ్దానాలు దేవుడు సత్యవంతులకు స్థాపించాలంటే యూదులకు చేపట్టేటువంటి వాగ్దానాలు ఏవైతే ఇజ్రాయెల్కి చేపట్టేటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవ్వాలండి? సమగ్రంగా, సంపూర్ణంగా నెరవేరాలి. ఆ నెరవేరిన తర్వాతే ఏమవుతుంది? అక్కడి నుంచి ఫ్లో అవుతుంది. అక్కడి నుంచి ఇతరులకు అనుగ్రహించాలి. ఈ సంగతి తెలియట్లేదు చాలా మందికి. ఈ సంగతి తెలియట్లా. మెజారిటీ ఆఫ్ జ్యూస్ ఏం చేస్తారంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించినప్పుడు కూడా రోమిలకు రాసిన 9 నుంచి కనుక మనం చూసుకుంటూ పోతే అక్కడికి శేషం అనేటువంటిది ఉంది. అక్కడ ఏముంది? అక్కడ శేషం అనేటువంటిది ఉంది. అట్లాగే ఎవరిని? ప్రభువుని నమ్ముకునేటువంటి వాళ్ళు శేషం, వాళ్ళు అట్లాగే ఉన్నారు. వాళ్ళెవరు? కాబట్టి ఆ కనెక్టివిటీని మనం ఇప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. వచనాలు సంబంధించి 15 కంప్లీట్ చేశాను. నేను చెప్పున్నది ఏమనగా, ఇతరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుణ్ణి మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. ఏం చేశాడంటే ఉరికాడంట. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము అది బాబు ఏం చెప్పాడు అది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అంతేనా? అంతేనా ఉందా? ఎవరికి పరిచారకుడాయంట? సున్నతి కలిగినటువంటి వాళ్ళు ఎవరు? సున్నతి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం దగ్గర నుంచి కదా. 17వ అధ్యాయం చూస్తాం అది కానీ. సో అక్కడికి అబ్రహాంకి సంబంధం లేదు. అబ్రహాం పితరుడు కాదు. సో కాబట్టి ఏంటంటే చాలా చక్కగా ఆది కాలం నుంచి కూడా కనెక్టివిటీ చేస్తూ యేసుక్రీస్తు వారు అబ్రహాం కుమారుడిగా చూపిస్తున్నారు. వాళ్ళకి చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుగా చూపిస్తా. అయితే వాళ్ళకి ఏంటంటే మరి ఈ విషయం మొదలైనటువంటి విషయం మార్గం. ఈ మార్గం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ఎవరు కూడా పాపం ఏదనుకున్నారు, పాత్ర ఉన్నాడే ఇల్లు ఇవ్వాలనుకున్నారు, ఇక్కడ రావాలనుకున్నారు. అంతేగాని అసలు దీనికి ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా జరుగుతుంది అనేటువంటి సంగతి, ధర్మశాస్త్ర ఆచరణ అనేటువంటి సంగతి లేకుండా జరుగుతుంది అనేటువంటి సంగతి. సరే చూద్దాం. ఇప్పుడు ఈ ఒక శరీరం అనేటువంటిది ఏమవుతుంది? చక్కగా ఆ కలిగినటువంటి ఆ శరీరానికి కలిగినటువంటి బాధ ద్వారా ఇది రియాక్ట్ అంటే ఏంటి? హెడ్ ఆఫీస్ లో కరువు చాలా చక్కగా వాక్యాలు చదవండి. 11 అపోస్తలుల కార్యాలు 25. ప్రవక్తల విషయంలో అంత్యకు వచ్చి వారిలో అగాపుని ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని ఆత్మ ద్వారా సూచించారు. అది గౌతీయ చక్రవర్తి కాలం ఎక్కడ వస్తుందండి? భూమి అంతటా ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? భూలోకం అంతటా వస్తుంది. ఇది సహజంగా నేను గ్రేటర్ అని చదువుతాడు అనుకోండి, ఏమంటాడు? భూలోకం అంతటా అనగానే
మొత్తం వస్తుందండి అంతేగా. సరే చూడండి, ఎక్కడి నుంచి వచ్చాడు ప్రవక్త? యెరూషలేము నుండి వచ్చాడు. యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చాడు? అంత్యోకయకి వచ్చాడు. ఒక్క కాదు అది, ఒక్క వేసాడు ఆ లోపల శాతకాలం నుంచి పక్కన ఇంకో అరణ్యం పెట్టలేదు కాదుగా, ఆ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి. సో చూడండి అక్కడ భూలోకం అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటుందంటే ప్రాపర్ ట్రాన్స్లేషన్ నుంచి ల్యాండ్. ల్యాండ్కి భూలోకానికి చాలా తేడా ఉంటుంది. ల్యాండ్కి భూలోకానికి చాలా తేడా. ల్యాండ్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి భూభాగం, నిర్దిష్టమైనటువంటి భూభాగము అని సూచించినటువంటి పదం దీంట్లో. అయితే దీని తర్జుమాలో భూలోకం అన్నట్టు కానీ అక్కడ తర్జుమా చేసుకొచ్చారు. అది ఎందుకు తర్జుమా చేసుకొచ్చారు ఏంటనేటువంటి కారణాలు కూడా ఉన్నాయి, నేను చెప్తాను తర్వాత బైబిల్లో ఏ విధంగా భూలోకాన్ని వాడారనేటువంటి దానికి సంబంధించిన. అయితే భూలోకం అంతా కరువు రాబోతుందని చెప్పి అహాబు ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చారంటే యెరూషలేము నుంచి వచ్చి అంత్యోకయలో ప్రవచనం చేశారు. ఆ ప్రవచనం చేస్తే ఏమని చూసుకోండి, ఎప్పుడు జరిగిందంటే క్లౌదియా చక్రవర్తి కాలంలో జరిగింది. ఇది సుమారు చెప్పాను, గత వారం కూడా చెప్పాను నేను, క్రీస్తు శకం ఎప్పుడు జరిగిందంటే 40 తర్వాత క్లౌదియా అధికారిగా పరిపాలన చేశారు. 1946 అంటారు, 1940 అంటారు, అరౌండ్ ఆ టైం పీరియడ్ కరువు. సో ఈ కరువు జరిగితే ఏం జరిగిందండి? శిష్యుల్లో ప్రతివాడును అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది తన శక్తి కొలది ఇరవైలో కాపురం ఉన్న సహోదరులకు సహాయమును పంపుటకు నిశ్చయించారు. కరువు వచ్చింది ఎక్కడికి? భూలోకానికి. కానీ వీళ్ళు పంపిస్తుంది ఎక్కడికి? ఎక్కడ పంపించారు? ఎక్కడ పంపించారు? కాబట్టి ఈ యోధ ఏమంటున్నారు ఇక్కడ? ఇది చాలా జాగ్రత్త. దీనికి ఇంగ్లీష్ ఏమంటారు? ల్యాండ్. ల్యాండ్ అంటే ఏంటి? ఒక నిర్ణీతమైనటువంటి భూభాగం, అంతేగాని గుండ్రంగా ఉంటుంది చూసారు భూమి, చుట్టూ ఉన్నటువంటి భూమిని అర్థం కాదు. ఇది బిబ్లికల్ లిటరేచర్ లో వాడబడేటువంటి. ఎందుకంటే బైబిలికల్ లిటరేచర్ లో ఒక 4 రకాలైనటువంటి పదాలని మనోడు తర్జుమాదారులు అనుకూలంగా చేసుకుంటూ వచ్చారు. ది అనేటువంటి ఒక పదం ఉందండి, గ్రీక్ లో ది. తర్వాత ఒక మీనింగ్, తర్వాత ఈ ఎకోమిని, తర్వాత కాస్మోస్, తర్వాత ఐనోస్ అనేటువంటి పదం. మొత్తం 4 రకాలైనటువంటి పదాలు విలోకము, భూభాగము, సర్వలోకము ఇంకా తర్జుమా చేసుకుంటారు. కానీ గ్రీక్ లో చాలా వరకు కూడా స్పెసిఫిక్ గా ప్రతి దానికి కూడా చాలా నిర్దిష్టమైనటువంటి పదం వాడాలి. కానీ మనకేటువంటి తర్జుమా చేసేటప్పుడు భాష అనేటువంటి అనుకూలంగా రావాలి కదా, భావం అనేటువంటి వ్యక్తీకరణ జరగాలి కదా. సో భాష అంతరము వలన కొన్ని ఏం తీసుకొచ్చారంటే చాలా కాంప్రిహెన్సివ్గా చేసుకుంటారు. అయితే మనం చదువుకునేటువంటి వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనకు దైవావేశం జరిగినటువంటి ప్రతులు గ్రీక్లో ఉన్నాయి కాబట్టి ఈ గ్రీక్లో ఉన్నటువంటి ప్రతుల్లో ఏ మాట చక్కగా వాడారు, దైవావేశం వల్ల కలిగింది, అంతేగాని లేఖనాలు ఇష్టం వల్ల కలగలేదు. కాబట్టి ఏం వాడారు పదం చాలా నిర్దిష్టంగా. సో ఆ నిర్దిష్టంగా ఉన్నటువంటి పదాన్ని మనం ఇది ఇంకా స్పెసిఫిక్గా దాంట్లో మనకి ఇంకా మనం చదువుతుంటే దాన్ని క్లారిఫై చేయడానికి కూడా మాట్లాడుతున్నాం. మనకు ప్రేమ 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 వాడతాం. ప్రేమ మనకి ప్రేమ అంటే తెలిసిందేమో ఒకటే, అబ్బాయి అమ్మాయి, అమ్మాయి అమ్మాయి వాడతాం అంటే తెలిసింది. ఇంకా తెలిసి ఇస్తాను ఏం తెలియదు, అమ్మాయి అబ్బాయి ఈ విధంగా సంగతి తెలుసు. కానీ గ్రీక్ లో చూస్తే 4 రకాలైనటువంటి పదాలు ప్రేమ సూచిస్తున్నారు. ఒకటి అగాధి, ఇది దేవుని ప్రేమ. 2 ఫిలేవు, ఇది సహోదర ప్రేమ. 3 స్టోజీ అంటే మాతృ ప్రేమ. 4 ఎరోస్, ఎరోస్ అంటే భార్యాభర్తల మధ్య. ఈ విధంగా 4 రకాలైనటువంటి పదాలు చాలా ప్రత్యేకంగా బైబిల్లో మొదటి 3 పదాలు బైబిల్లో ఉన్నాయి. మొదటి 3 పదాలు బైబిల్లో ఉన్నాయి. సో ఏంటంటే ఏ విధంగా వాడారు అనేటువంటి సంగతి తెలియదు. ఉదాహరణకి యోహాను సువార్త ప్రభువు అడుగుతారు, ఏమని అడుగుతారు? పేతురు నన్ను యోహాను ప్రేమించున్నావా అన్నాడు. ఏమడిగాడు ప్రభు, అది ప్రేమించున్నావంటే నీకు అర్థం కాదా, అగాధం చేస్తున్నావా అన్నాడు. ఆయన సమాధానం చెప్పాడు, నేను విలువ చేస్తున్నాను యా ప్రభు అన్నాడు. అంటే నేను సోదర ప్రేమ చూపుతున్నానయ్యా నీ పట్ల అన్నాడు. ఆయన ఏమన్నాడు, నువ్వు దేవుని ప్రేమ చూపుతున్నావు నా పట్ల అన్నాడు. ఈయనేమన్నాడు, విలువ చూపుతున్నానయ్యా అన్నాడు. అదే 3 సార్లు మాట్లాడుతున్నా కన్వర్సేషన్. సో చక్కగా గ్రీక్ లో చాలా స్పెసిఫిక్ గా ఏ పదం దేనికి వాడారు అనేటువంటి నిర్ధారణ జరిగిపోయింది అక్కడ ఉన్నది.
కాబట్టి ఏంటంటే కొన్ని వాక్యాన్ని పరిశీలించినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి ఇక్కడ భూలోకమంతటా కరువు వచ్చింది అంటే ఎక్కడికి వచ్చింది? యోధాలో కరువు వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏమైనా నిర్ణయం తీసుకున్నారంటే సహోదరులకు సహాయం సహాయం పంపడానికి నిర్ణయించుకున్నారు. ఏం చేశారండి వాళ్ళు? సహాయం పంపడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకని సహాయం పంపాలని నిర్ణయించుకున్నారు? మనం నిర్ణయించుకునే అసలు సమస్య అదే. మనం ఎప్పుడు నిర్ణయించుకునేంత మనం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకుంటానే. ఎందుకని వాళ్ళు అట్లా నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళు ఏమైనా గుర్తించారు? మేము వన్ బాడీ అనేటువంటి సంగతిని. ఈ మొదటి శతాబ్దంలో ఈ కాలంలో ఈ పత్రికలు రాబట్టినటువంటి సమయంలో అసలు ఈ కానుకలు తీసుకొని వాళ్ళకి వెళ్ళటం అనేటువంటి సంగతి అసలు ప్లాస్టిక్ విషయం మాట. ఎలాంటి విషయం? ప్లాస్టిక్ విషయం. ప్లాస్టిక్ విషయం అంటే కానుకలు ఎక్కడి నుంచి ఎవరి? అన్యుల దగ్గర నుంచి, అన్ని జనంలో ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గర నుంచి, అన్ని జనంలో క్రీస్తు నమ్ముకున్నటువంటి వారి గురించి, అన్నిలో సువార్త వల్ల క్రీస్తులను వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ శేషానికి శరీరంలో ఇంకొక భాగమైనటువంటి పక్క భాగానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఇది చరిత్రలో మీకు అన్నిళ్ళు జరగదు. దీని మీద పౌలు చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏ విధమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడో వాటి భాగం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎందుకంటే మనం అన్ని సమసందర్భాలుగా చూస్తున్నాం. ఏదో మనకి పిచ్చి పిచ్చిగా అక్కడ కావాల్సింది కదా, ఇక్కడ కావుంది, ఇక్కడ మా ఉంది కదా, ఇక్కడ మా ఉంది, ఇట్లా ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ మనం చేయలేదు. చాలా చక్కగా సందర్భాల నిర్దేశాన్ని మనం గమనిస్తాం. మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరేది. ఎందుకు ఎవరు కోరారంటారు? ఎక్కడ చదువుకున్నటువంటి సంగతి ఫస్ట్ అర్థం కాదా? అక్కడ మనకి మన లాజిక్ చూడండి. ఫస్ట్ లో చెప్పారు కదా ప్రిన్సిపల్, మనకు అర్థం కాదా? వారు ఏం చెప్పారంట? బీదలను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారంట. చెప్తే ఆయన ఏమన్నాడంట? మా కుదరలో ఏంటి, మేమే బీదలను, మాకే పంచుకోవాలన్నాడా? ఆసక్తి కలిగి చాలా తేడా ఉంది. ఎట్లా ఉన్నాడంట ఆయన? ఆసక్తి ఉన్నాడు. ఎవరు మాట మాట్లాడుతుంది? సో ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు అడిగారు అతన్ని బీదల జ్ఞాపకం చేసుకోమని? 2వ అధ్యాయం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళాను. దేవదర్శనం ప్రకారమే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళండి? ఇప్పుడు ఆయన యెరూషలేములో ఉన్నటువంటి సంఘం వాళ్ళు ఆయనకి ఏం చదువుతారు? ఇప్పుడు 10వ వచనంలో బీదలను జ్ఞాపకం చేసుకున్నాయా అన్నారు. ఎందుకని? ఆల్రెడీ 11వ అధ్యాయం 20వ వచనంలో ఎవరుంది? కరువు వచ్చింది. అక్కడ అహాబ్ వచ్చేటువంటి అహాబ్ అనే ప్రవక్త యెరూషలేము నుంచి వచ్చి ఏం చెప్పాడు? కరువు వస్తుంది ఏదో అంతటా ఆయన చెప్పాడు. శిష్యులంతా కూడా అక్కడ పంపించారు అని చెప్పి పుస్తక కార్యంలో రాసేశాడు. ఈ పంపించే కార్యక్రమం ఎలా జరిగింది అనేటువంటి సంగతి, ఏ విధంగా సౌరులు గుర్తుకొచ్చారనేటువంటి సంగతి పౌలు రాస్తుంది. సో పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఏం చెప్తున్నాడండి? ఎట్లా ఉన్నాడంటే ఆయన ఆసక్తి కలిగి, ఈ ఆసక్తి కలిగి ఉన్నాడు అనేటువంటి దాంతో అందరూ తాగిపోవాలి. ఆయన అందరూ తాగిపోవాలా. తన పత్రికల్లో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ అధ్యాయం కానివ్వండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 అధ్యాయాలు కానివ్వండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 27వ వచనం కానివ్వండి, ఇవన్నీ కూడా యెరూషలేములో ఉన్నటువంటి ఆ కరువు సమయంలో అక్కడ ఉన్నటువంటి శరీర అవయవాలని లేదా సాటి సహోదరుని ఆదుకోవడానికి అతను ఫండ్స్ రేజ్ చేసినట్టుగా మనకి అక్కడ మాట్లాడుతున్నాము. ఇవే మనం ప్రతి ఆదివారం కూడా కాంతి కూడా చదువుతున్నటువంటి వాటినే చదువుకునే మనం కాదు చెప్తాను. అంత మించి వేరే సందర్భం. అయితే ఈ సందర్భం ఎక్కడ ఉత్పన్నమైంది? ఎక్కడ వచ్చింది? మనం ఎక్కడ చేస్తున్నాము? ఈ సందర్భంలో అది ఒకసారి చూద్దాం. చూడండి, చాలా చక్కని వాక్యాలు అవి. మనం చాలా జాగ్రత్తగా గురి దగ్గర పెట్టుకుంటున్నాం. ముందుగా చదవాల్సినటువంటి వాక్యాన్ని నేను చూపిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచయం చేసి ఎక్కడికి వెళ్తున్నానండి? నేను ఆయన వేరే కాంటాక్ట్ తీసుకొచ్చానా? వేరే సందర్భం ఏమైనా చెప్పుకొచ్చానా? లేదు, అదే సందర్భం. అదే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడి గురించి మాట్లాడుకుంటున్నాము, అదే దాంట్లో ఉన్నాం, ఎక్కడ కూడా ఉంది. చాలా చక్కగా చెప్తున్నాడు చూడండి. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు ఏం చేస్తాడంటే ఆయన
పరిచర్య చేయించకు లేదా పరిచర్య చేయించు ఎక్కడున్నాడా యెరూషలేము వెళ్తున్నాడు. ఏంటి ఆ పరిచర్య? ఆ పరిచర్యలో కీలకమైనటువంటి ఘటన ఏంటి అనేటువంటి సంగతిని అక్కడ చెప్తారు. చూడండి, చదువుకోండి. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో వేదులైన వారి నిమిత్తము ఏం చేశారంటే ఎవరి నిమిత్తం అంట? ఎందుకు పేదలు ఉన్నారు అక్కడ? పేదలు అంటారు, ఎక్కడైనా ఉంటారు పేదలు. ఆ పేదలు అంటే ఏమైందంట? పేదల కోసం పర్టికులర్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇది సబ్జెక్ట్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పేదలు ఆల్రెడీ కరువు జరిగింది. కరువు జరిగితే పేదలు ఏమవుతారు? అల్లాడిపోతున్నారు. కాబట్టి ఒక్క శరీరంలో పాలు భూములు పొందినటువంటి అన్యులు ఏం చేస్తారండి? ఇక్కడ యూదాలో ఉన్నటువంటి బీద పరిశుద్ధులకు, బీద సహోదరులకు, ఇబ్బందిలో ఉన్నటువంటి సాటి అవయవానికి వీళ్ళేం చేస్తున్నారు? సహాయం పంపిస్తారు. ఈ సహాయం పంపించడము, వాళ్ళు సహాయం స్వీకరించడం అనేటువంటి ఈ అన్ని జనులు స్వార్థ వలన యూదులతో పాటు ఏకజనులై ఉన్నారు లేదా సమాన వారసులై ఉన్నారు అనేటువంటి దానికి కన్ఫర్మిటీకి డౌట్ లేదు. ఇక డౌట్ ఏముంటుందా? ఇంకెట్లా డౌట్ ఉంటుంది? ఒక శరీరంలో అవయవాళ్ళు ప్రవర్తిస్తున్నారుగా, వీళ్ళలోకి కాలు తీసుకోవడం ఏంటి? వాళ్ళు దేవుడి నిబంధన పరంగా చాలా ధనవంతులు. వాళ్ళు ఈ ధనవంతులు ఈ పేదవాడు ఇచ్చేటువంటి అడుగులు పెట్టినారు కదా. ఎంత గొప్ప సత్యం. కాబట్టి దీన్ని పౌలు ఎంత విస్తారంగా మాట్లాడతారు. ముందు వాక్యాలు చదివితే మీరు ఎప్పుడు సందర్భంలో చదివి ఉంటారు. రోజులు చదివి ఉంటారు కానీ సందర్భంలో చదివి ఉంటారు. ఇప్పుడు చదివిస్తారు. చూడండి ఎట్లా ఉంటుంది. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులను పేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును. ఎవరి? మాసిదోనియా. అన్యులు మాసిదోనియా రమా పరివార ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంట? అకయా వారు, మాసిదోనియా వారు, అకయా వారు కొంత ఎందుకు ఇష్టపడ్డారు? వెళ్ళగలిగిపోతాయంట. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసి చూడండి ఎట్లా చేశారంట వాళ్ళు. వారు ఇష్టపడి ఇక్కడ మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. మనకి జనాల దగ్గర నుంచి డబ్బులు కావాలని మన వెనకాల పడాల్సిన వస్తుంది. చెప్పండి, ఎవరు చెప్పాలి? మనం ఒక శరీరంలో సాటి ఎవరు కలిసిమెలిసి ఉంటారు అనేటువంటి సంగతి. ఒక శరీరం ఒకరికి ఇబ్బంది దోమ పడుతుందంటే చూస్తా ఊరుకుని ఏం చేస్తే అప్పుడు దాన్ని. సో ఆ విధంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్పాంటేనియస్గా సంఘము తన వంతు బాధ్యత ముందుకు రావడానికి కావాల్సినటువంటి తరఫీదు బోధన కావాలి. ఏమే దశమాగా చండాలా మనం అర్థం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలా? వాళ్ళకి వాక్యంలో సరైనటువంటి తరఫీదు, వాక్యంలో సరైనటువంటి తరఫీదు ఇస్తే ఏం జరుగుతుందో ఈ సందర్భంలో చూస్తాం. వారు ఇష్టపడి దాన్ని చేస్తారంట, ఇష్టపడి చేస్తారంట. వారు వీరికి మాట చూడండి, చాలా చక్కగా గమనించాలి. నేను ఇప్పుడు చెప్పినటువంటి మాట సందర్భం ఏ విధంగా నిర్దేశిస్తుందో చూడండి. ఏమంటారు అక్కడ? వారు ఇష్టపడి చేశారంట. వాళ్ళు ఏం చేశారండి? ఇష్టపడి చేశారు. చేస్తే వారు వీరికి ఎవరికి రుణస్తులు సరిగ్గా చెప్పండి. మీకు అర్థమైనట్టు కూడా అర్థం కాలేదు, కరెక్ట్ చెప్పండి. అన్ని జనులు యూదులకు కరెక్ట్ పడుతుంది. ఎందుకంటే టాపిక్ వస్తున్నారు లేదా అర్థం లేదు కానీ ఇక్కడ అర్థమవుతున్నారు. ఎవరెవరికి రుణస్తులంట? అన్ని జనులు ఎవరికి రుణస్తులంట? ఆ సంగతి వీళ్ళు తెలిసి ఎంతమంది ఎంత చేశారంట? అయిష్టంగా చేశారంట, ఇష్టపడి చేశారంట. ఎందుకని? ఈ అన్ని జనులు వీళ్ళు చేయబడ్డటువంటి వాగ్దానంలో పాల్గొంపులు పొందుతున్నాము అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారో తెలుసుకొని అయ్యో మేము వాళ్ళని తింటున్నానే, అయ్యో మా అన్నయ్య తాగినటువంటి పాలు ఎగిరి పాలు తాగుతున్నానే, అదే రూమ్ లో పాలు తాగుతున్నానే అని వాళ్ళు ఏం చేశారండి? కృతజ్ఞత చూపించారు. వాళ్ళ భార్యతో వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఎలా చేశారు? వాళ్ళు ఇష్టంగా చేశారు. కాబట్టి మనం సంఘంలో ఎట్లా చెప్పాలి? వాళ్ళకి వాళ్ళలో కూడా ఇష్టం అనేటువంటి పుట్టాలి. వాళ్ళలో కూడా ఇష్టం అనేటువంటి కలగాలి. దేనికి? సహాయం చేయడానికి. దాని విషయంలో మనం ఎట్లా నేర్పాలి? వాళ్ళకి వాక్యానుసారమైనటువంటి దశ నిర్దేశించాలి. కాబట్టి అంతేగానే అయ్యా దశమావిలో 5వ తారీఖు రాగానే భాష సంఖ్య సంచేస్తుంది బయలుదేరు లేదు. ఎందుకు బయలుదేరాల్సిన అవసరం ఏముంది? అంటే నువ్వు సరిగ్గా తగ్గించలేదనే అర్థం, నువ్వు సరిగ్గా చెప్పలేదనే అర్థం. వాళ్ళకి నువ్వు ఏం చేయాలనేటువంటి సంగతి కూడా దీనికి వచ్చిన కనెక్టివిటీ ఉంది. అది కూడా గంతులు రాసిన పత్రికలో ఉంటుంది. అయితే మనం ఇంకా మాట్లాడుకోవాల్సినటువంటి వచనాలు ఉన్నాయి. వాటిని కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. చూడండి, తర్వాత వచ్చిన కంటిన్యూ చేయండి. వారు వీరికి రుణస్తులు ఎట్లనగా అన్య జనులు వీరి ఆత్మ సంబంధమైన నేను పైన చెప్పాను చూడండి. ఏమంటాను? వారు వీరికి రుణస్తులు అన్నా. మీకు అర్థం కాదు. గబక్కనే ఎవరికన్నా మధ్యలో చూపించి బ్రదర్కి చెప్పండి అనుకోండి, అక్కడ ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు కింద వాక్యం చదువుతుంటే అర్థమవుతుంది.
ఏంటంట? ఎవరెవరు క్రమస్తులంట? అన్య జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములు పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములు వీరికి సహాయం చేయ భక్తులు. భక్తులు అంటే భక్తులు మ్యాండేటరీ, తప్పనిసరిగా నా బాధ్యత. ఇక్కడ బాగుపడుతుంటే నేను చూస్తా ఊరుకోను, తప్పనిసరిగా నా బాధ్యత చూస్తాను. నా చేతికి ఇక్కడ గాయమైంది, రక్తం కాడుతుంది, ఏం చేస్తాను? ఆయన ఇచ్చేది కాదు అని చెప్పి చేయకుండా ఏం చేయాలి? నా బాధ్యత దాన్ని కట్టుకొని ఆపాలి. నా శరీరంలో రక్తం పోతుంది, నా శరీరంలో రక్తం పోతే నా ప్రాణాలు పోతాయి. తెలియాలి, అది తెలియాలి. అది చెప్పకుండా, అది నేర్పకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక చాలా కీలకమైనటువంటి విషయం సందర్భంలో ఇంకా చాలా ముందుగా చదువుతున్నాను, కానీ ఇక్కడే చెబుతాను చూడండి. గల్తీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదవండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థముల అన్నిటిలో భాగం ఇవ్వాలి. ఏంటి సందర్భం ఏంటి? ఎవరు మాట్లాడుతారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఆల్రెడీ 2 అధ్యాయాలు మనం చూసాం. దేని గురించి వచ్చింది? దేవునికి సహాయం చేసేటువంటి విషయం వచ్చింది. దీన్ని ఏ విధంగా స్వీకరించారు వాళ్ళు? వాళ్ళ యొక్క నైతిక బాధ్యత. ఇట్స్ ఎట్లా చేయాలి? ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతది. పిల్లడు సైడ్ కాలంలో పక్కన పడ్డాడు అనుకోండి, పక్కన పడ్డాడని చెప్పి ఏం చేస్తారు? వచ్చి నేనైతే రోజు కాలవాడిని కూడా చూడండి, చీపురు కూడా పెట్టండి, నాకు ఇచ్చి అంటావా? ఏదో బాబు మా అబ్బాయి పక్కన నేను సక్కలేదు. ఎందుకని? ఉడికాడు, నేను రక్తం మంది పుట్టినటువంటి వాడు. ఏం చేస్తామండి? ప్రేమిస్తాం. శుభ్రంగా తీసుకొని శుభ్రంగా వాష్ చేసి మన బంగారమే గుర్తు పెట్టి అది మాతృత్వం. అది ఏది సంఘం? ఏది ఎవరుంది కదా? అంతే బతకలేక ఒకప్పుడు బాధలు బడిపందులు అన్నమాట. ఇప్పుడు బతకలిగినటువంటి వాడు బడిపందులయ్యాడు, బతక నేర్చున్నాడు మాస్టర్. చదవండి ఏమంటారు? వాక్యోపదేశం పొందువాడు ఏం చేయాలంట? ఉపదేశించు వారికి మంచి పదార్థాలు. ఇంట్లో ఏం చేయాలి? ఇంట్లో స్పెషల్ స్వీట్ చేసుకుంటే అయ్యాక స్పెషల్ స్వీట్ పెట్టవాలా? ఒకటేసాడు చూద్దాం మీకు ఏం చేయాలంట? వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలివాడై ఉన్నవాడు. ఇది గమనించండి. ఏమంటారంటే బోధించు వానితో పాలివాడై ఉండాలి. కన్వీనియన్స్ సహవాసం డెవలప్ చేసుకోవాలి. ఏంట సహవాసం? మీరు వాక్యం ఎత్తబడింది, మీరు వాక్యం ఫలించిందా లేదా అనేటువంటి నాకు ఎట్లా తెలిసింది? మీరు ఎదిగినప్పుడు తెలిసింది. మీరు ఎదగడం అనేటువంటి సంగతి నాకు ఎట్లా స్పష్టమవుతుంది? చారిటీ వచ్చి రెస్పాన్సిబిలిటీ. దీన్ని పౌలు మరి మిగిలిన పత్రికల్లో ముందు కూడా ఎట్లా మాట్లాడతాడో చూడండి. 9వ వచనం కూడా చూడండి. అక్కడే మనము మేలు చేయడం ఎవరికి చెబుతాడంటే ప్రతి సందర్భి చెబుతున్నాడు. ఆల్రెడీ 2:10 ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఆసక్తి కలిగి ఉన్నానంట. దేనికి? దేవునికి సహాయం చేయడానికి. ఇప్పుడు ఏమంటాడు చూడండి. మనము మేలు చేయడం విసుకత ఎందుకు? మనం అనేక మేలు చేసి తిని తగిన కాలంలో పంట పోతుము. కాబట్టి మనకు సమయం దొరికినది. ఎవరికంటే ఇప్పుడు అందరి ఎడలా, కొందరి ఎడలా, అందరి ఎడలా, మరి ప్రత్యేకంగా మరి విశేషంగా విశ్వాస గుణములకు చేరిన వారి పట్ల. అంటే ఏంటంటే చూడండి, ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటి ఎవరికి ఇస్తా ఉన్నాడు? సాటి అవయవానికి ఇస్తా ఉన్నాడు. తర్వాత ప్రయారిటీ ఎవరికి ఇస్తా ఉన్నాడు? అందరికీ ఇస్తూ. కాబట్టి మనము ఎప్పుడు కూడా హద్దులు పెట్టుకొని గోడ కట్టుకొని చుట్టాడు కూర్చొని ఇటు పడితే నాది, అటు పడితే నీది అన్నమాట. క్రైస్తవులుగా మనందరూ బాధ్యత ఏంటి? ఈ లోకం దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనందరం కూడా ఏంటి? అందరితో సంబంధం కలిగి సాటి అవయవాలుగా మనందరం కూడా. అది మరి సంఘస్థులు క్రీస్తులు నమ్ముకున్నటువంటి వాటిని ఏం చేయాలి? మరి విశేషమైనటువంటి ఆసక్తి కలిగి. అదే చెప్పింది. అదే ప్రార్థన చేస్తున్నారు అంటే పక్క బజార్లో 4 మరణం చేసి 2 రేపులు చేసి పొద్దున్న ముందు దాకి మొహం కడుక్కునేవాడు ఉంటే వాళ్ళ దగ్గర సువార్త చేద్దాం కదా అంట. పొద్దున్న సంఘం బైబిల్ పెట్టుకోండి. అయ్యో పక్క ఇంట్లో కుటుంబం ప్రార్థన చేస్తున్నాడు అంటే వాటి ఎలా విషయం కాదండి. ఆయన ఎవరంటైనా విషయం కాదండి. ఏదైనా కొన్ని తీవ్రంగా ఆలోచించాలి. ఏం చేస్తున్నాము? యేసుక్రీస్తు అందరికీ ప్రభావ, కొందరికి ప్రభావ. మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు అని మాట్లాడుతున్నాం. కాబట్టి మన ప్రత్యేకతను మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సాటి వారిని కూడా మనము గౌరవించాలి. అయితే
ఇక్కడ విశ్వాస దృఢం చేయని వారు ఏమన్నాడండి మేలు చేయుదము అని అంటారు. మరి కాదు మళ్ళీ రోమి రాసినటువంటి అటువంటి సందర్భాలు చాలా జాగ్రత్త చదువుకోండి. చదివి ఒకసారి కంప్లీట్ చేయండి. 27వ వచనం మళ్ళీ ఒకసారి చదవాలి. 27వ వచనం. అవును వారు ఇష్టపడి దానిని చాలా చక్కని వాక్యం అండి. అవును వారు ఇష్టపడి, ఎందుకంటే మీరు కూడా చెప్పాలి, మీ సంఘాలు మీరు కూడా చెప్పాలి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కోణం ఏంటంటే మీరు ఇష్టపడి చేసే విధంగా వాళ్ళకి అట్లా చేయాలి. వాళ్ళు ఇష్టపడి, అంతేగాని అయ్యారు వచ్చారని చెప్పేది. అయ్యారు వచ్చేయని ఈ రాబడి గెలరా ప్రార్థన చేసిన గెలరా అంటున్నారు. ఇష్టపడి చేసి ఇష్టపడి చేయాలి అనుకుంటే వాళ్ళు కరెక్ట్ అయినటువంటి విషయం తెలుసుకోవాలి. ఇది నాది అనేటువంటి సంగతి అప్పుడే చేస్తాం. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీ మీరు కంపల్సరీ వాళ్ళు ఫీల్ అయ్యేదని చెప్తే మీరు వాక్యానుసారంగా చెప్పండి. బయట విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూద్దాం చూడండి, చాలా వచ్చిన చూడండి. ఆ వాక్యం కంప్లీట్ చేయండి. అవును వారు ఇష్టపడి దాన్ని చేస్తుంది. వారు వీరికి రుణస్తులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో ఏమన్నారంటే పాలువారై ఉన్నారు. వీటన్నిటి కూడా కలిపి చెప్పేసేసాడు చూడండి చాలా చక్కగా. అన్నిలో ఏమేమంటే ఈ యూదుల యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా వాళ్ళు వన్ పాయింట్. కాబట్టి వీళ్ళు వారికి సహాయము చేయ భక్తులై ఉన్నారు. భక్తులు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. సో ఆ బాధ్యతాయుతంగా వాళ్ళు చేయాలి, ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇది గమనించాలి. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయము ఈ ప్రత్యేకంగా పౌలు కాసు గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు ఇంతవరకు ఏదైనా పరిశీలించారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు ఈ 2వ అధ్యాయాలు చదువుతున్నప్పుడు 5 బద్దలేదు. ఏమన్నాడు 8వ అధ్యాయం ముందు నుంచి చూడండి. 8వ అధ్యాయం మొదటి నుంచి ఏం స్టార్ట్ అవుతుందో 9వ అధ్యాయం చూడండి అట్లాగే స్టార్ట్ అవుతుంది. అట్లాగే అవుతుంది. చూద్దాం చూడండి. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏం చేస్తున్నాడు? ఎవరి గురించి తెలియజేస్తున్నాడు? ఈ మాసిదోనియా మాట ఎక్కడన్నారు మీరు? అందులో వాళ్ళకి సహాయం చేస్తారు. రెఫరెన్స్ చెప్పాలి. ఎక్కడన్నాము? రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25 నుంచి చదువుతున్నప్పుడు మాసిదోనియా వారు ఇంకొకరు ఎవరైనా అంటే ఇంకొక పేరు సరి చదువుతుంది అక్కయ్య. అది ఏంటంటే ఎవరెవరు? మాసిదోనియా అన్నాడు, ఇంకొకరు ఎవరెవరండి? అక్కయ్య వారు. ఈయన రూపా సందర్భం చూసినప్పుడు వాళ్ళకి నైబరింగ్ కంట్రీస్ అనుకోండి, పక్కన ప్రాంతం తెలిసినటువంటి ప్రాంతం అనుకోండి, ఆ ప్రాంతాన్ని అక్కడే మాట్లాడు. అంత్యోకయ కూడా వీళ్ళంతా కూడా పౌరులు అన్ని జనుల్లో పరిచయం చేస్తూ అక్కడ ఉన్నటువంటి కానుకలు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? యోగ క్రైస్తవుడికి తీసుకెళ్తున్నాడు, పేదలైనటువంటి క్రైస్తవుడికి తీసుకెళ్తున్నాడు. దీని విషయంలో పౌరులు విశేషమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాయి. 8వ అధ్యాయం చూస్తే సహోదరులారా, మసిదోనియాలోని సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపల గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే దేవుని గురించి తెలియజేస్తున్నాడండి కృప. చాలా జాగ్రత్తకరమైనది. ఏంటంటే ఈ కృప? నేను అడుగుతున్న ప్రశ్న అడుగుతున్నా, ఏంటంటే కృప? యూదులతో పాటు సమానమైనటువంటి అవకాశం మీరు అంటే అనుకోండి, ఆల్రెడీ ప్రిన్సిపల్ చెప్తాను. ఏమేద్దాం, ఏం మాట్లాడతాం? ముందు ఎనక చదవడం. కాబట్టి అక్కడ ఏం చేద్దామంటే నెక్స్ట్ వచ్చిన చూద్దాం అనే అటువంటి ఆలోచన మీరు. సో అది మీకు ఇచ్చేటువంటి కీ పాయింట్. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మనం ఒక నావిగేషన్ లో పోతున్నాం, ఒక క్రమంలో ఒక వరదలో కుట్టుకుపోతున్నాం. కరెక్ట్గా ఏంటి సబ్జెక్ట్ ఏంటి? అదే సబ్జెక్ట్ చూడండి. ఏదైనా చాలా జాగ్రత్త చదువుకోండి. ఇప్పుడు మీకే అర్థం అవుతుంది. వీళ్ళు ఏం చేశారంటే ఏమయ్యారంటే వాళ్ళు మసిదోనియాలో ఉన్నటువంటి వాళ్ళు శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా మేమైతే స్వాటాలు పెట్టి వెళ్తానే కదా. ఎట్లా వెళ్తాం మేము? ఆగాలు పెట్టి వెళ్తాం. ప్రభా అన్ని మాట్లాడించావా? పక్కన పెట్టి వెళ్తున్నాయా? వాళ్ళ కాలేజీలు తిరుగుతున్నాయా? కళాశాలతో సినిమాకి వెళ్తున్నాయా? నాకేం ఎందుకు వచ్చి కానీ వీళ్ళేం చేశారు? అత్యధికంగా సంతోషించారంట. అబ్బో చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం, చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఏం చేశారండి? అబ్బో నాకు అర్థం కాల, మళ్ళీ చదవండి. వారు నిరుపేదలైనను పక్కన డబ్బులు ఎవడిస్తారు?
అని చెప్పి వారి కోసం అతను ఉంది కదా. అదే అయితే అట్లా జరిగిందా ఏంటంటే ఒకసారి చదవండి. ఏం చేశారంటే వాళ్ళు అలాగే వారు మరియు వారు మస్తనియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంట, నిరుపేదలై ఉన్నారు. వాళ్ళకి బహుశ్రమ జరుగుతుంటే వాళ్ళు ఏం చేశారంట, పక్కన తోట మీద పడి ఆడకుండా సంతోషించారు. ఈ సంతోషించడం, శ్రమంలో సంతోషించడము రెండు, వాళ్ళు నిరుపేదలై ఉన్నప్పటికీ ఏం చేశారు, దాతృత్వ విషయంలో, దాతృత్వం అంటే ఏంటి, చారిటీ, హెల్ప్ చేసేటువంటి విషయంలో ఎలా ఉన్నారంట, బహుగా విస్తరించను అని అన్నాడు. అది ఇంకా చెప్పాలి అంటే ఆ కింద వచనం కూడా ఉన్నాడు, దాని లోతేంటో కూడా అర్థమైంది. ఏమన్నాడండి, అక్కడ కష్టాలు వచ్చినప్పుడు బాగా సంతోషపడటము, లేకపోయినప్పుడు కూడా ఉన్న దాంట్లో కడుపులారా మొత్తం కూడా తీసి పెడతాం అనేటువంటిది ఏమన్నాడు దాన్ని, ఏమన్నాడు, అది మొదటి వచనంలో ఏమన్నాడు దాన్ని, దేవుడు కృప అంటది ఏంటంట, సంతోషాల్లో ఆడటమా, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సంతోషపడుతున్నారు, బహుదానంగా పడుతున్నారు. దాతృత్వ విషయంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు బహుగా విస్తరించున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారండి, ఆసక్తి కొలది చాలా చక్కగా వాపు నుంచి వారు మా దగ్గర ఎంత ఉంది అని చెప్పి ఆలోచించారు. ఏం చేశారు, వాళ్ళు మొత్తం తీసుకొచ్చి అదే వాళ్ళ శక్తి మించి కూడా వాళ్ళు పనిచేయడం. ఇది కావాల్సింది, ఇది మనం నేర్పాల్సింది. పరిచర్య సువార్త చెప్పడమే వాళ్ళు అనుకుంటారు. సువార్త చెప్పడం అనేటువంటిది ఒక నాణ్యానికి ఒకవైపు అయితే, దానికి సంబంధించినటువంటి రాబడి ఆదాయం ఏదైతే ఉందో దాతృత్వం చేయడానికి, సంఘ కార్యక్రమాలు నిర్వర్తించడానికి, పరిచర్య ధర్మం ఏం కావాలి, నాణ్యానికి ఒక్కొక్క వైపు. ఆ నాణ్యానికి ఒక్కొక్క వైపు ఎప్పుడు సంపూర్తి అవుతుంది, అవగాహన ఉన్నటువంటి వాడు, అవగాహన తినేటువంటి వాడు స్పందించినప్పుడు. ఎప్పుడు స్పందిస్తాడు, సరిగా నాటబడినప్పుడు. కాబట్టి ఆ విధంగా మనం పరిస్థితి ఇవ్వాలి వాళ్ళకి. నాణ్యానికి ఒక సైడ్ స్వార్థ చూడటం అనేటువంటిది, నాణ్యానికి ఒక వైపే ఉంది, వాళ్ళ యొక్క రెస్పాన్స్ మనం స్వీకరించాలి, రెస్పాన్స్ అనేటువంటి తీసుకురాగలగాలి. అది దాంట్లో ఉన్నటువంటి పాయింట్. దానికి చదవాలని కంటిన్యూ చేసి చెప్తాను. 3వ వచనం చదవాలి. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు, వారు తమ సామర్థ్యం కొలదయ్యే కాక. అండర్లైన్ చేసుకోండి, అక్కడి నుంచి ఎలా చేసుకున్నారు, అండర్లైన్ చేసుకోండి. ఏం చేశారంటే వారు తమ సామర్థ్యము కొలదియే కాక, సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతడే తానే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుతున్నాను అన్నాడు. ఎవరున్నారండి ఈరోజు అంత చక్కని సాక్ష్యం స్వార్థికుల చేత, వారి యొక్క బోధన చేత పొందేటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు ఏం విషయాలండి మరి ఇన్నాళ్ళు ఏం చెప్పాము, ఇన్నాళ్ళు ఏం చెప్పాము, క్రైస్తవం ఎక్కడుంది, అధోగతిలో పోతా ఉంది. ఏంటి ఇన్నాళ్ళు అవుతుంది, సువార్త ఇన్నాళ్ళు మరి చేస్తున్నారు, సంఘాలు ఇప్పటికీ కొట్టుకు రాడుతున్నాయి బతకానికి. ఎందుకని, ఎవరికి అనుకూలంగా చెబుతున్నాను, వాళ్ళ వ్యక్తిత్వం గురించి, వాళ్ళ స్థితి గురించి, వాళ్ళ పౌరసత్వం గురించి చెప్పట్లేదు, వాళ్ళ యొక్క బాధ్యత గురించి అదేం చేస్తాడు, అట్లా దేవుడు రాజ్యం ఎట్లా అవుతుంది, నలుగురు ఎట్లా అవుతుంది, నలుగురిలోకి ఎట్లా అవుతుంది, ఎట్లా స్ప్రెడ్ అవుతుంది చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఎలా చేశారంటే వాళ్ళు తమ సామర్థ్యము కొలది ఏ కాక ఏం చేశారంటే, సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతగా ఎట్లా ఇచ్చారండి, తమంతగా తామే ఎట్లా చేశారంటే వాళ్ళు ఇచ్చారని చెప్పి నేను మీకు సాక్ష్యం చూపుతున్నాను అంటున్నాడు. ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి విషయం, మరో విషయం ఏంటంటే 8 నుంచి 9 అధ్యాయాల్లో ఈ కృప అనేటువంటి మాట ఈ కానుకలు ఇవ్వడానికి కనెక్ట్ చేస్తూ 10 సార్లు మాట్లాడుకోండి. ఎన్నిసార్లు వాడతాడు, 10 సార్లు వాడతాడు. ఈ రెండు అధ్యాయాలు కూడా చాలా చక్కగా ఈ యొక్క యెరూషలేము సంఘంలో మరి కరువు వచ్చినప్పుడు, ఈ కరువుకి ఈ అన్యులు కూడా ఏ విధంగా స్పందించాలని చెబుతారంటే, పౌలు చెప్పాడు, ఈ చెప్పకపోతే మళ్ళీ ఈ దగ్గర అసలు గొప్ప వారాలు ఉండే ఏదో ఒకటి చెల్లిస్తాడు అని ఇచ్చారా, ఎట్లా ఇచ్చాడు, మా బాధ్యత అండి, మా బాధ్యత మా శరీరంలో పని అని వాళ్ళు స్పాంటేనియస్గా, ఇష్టపూర్వకంగా, ఆతృతగా, ఎంతో సంతోషంగా చేశారు. అట్లా చేయాలా సేవ, అట్లా చేయాలా సాధన ఇవ్వడం అంటే.
అంతేగాని అప్పుడు రోజుల్లో పాలకమండల కాలంలో లేబర్కి ఏం చేశాడు, వీళ్ళ దగ్గర నుంచి 10% తీసుకున్నాడు. ఈ 10% తీసుకునేటప్పుడు ఈ 10% అనేటువంటి వాళ్ళకి మ్యాండేటరీ ఇవ్వాలి. ఎంత ఇస్తాడు, అయ్యో 10% ఇస్తాను బాబు, ఈ పొద్దు కొంటారు ఆయన. ఇప్పుడు నువ్వు ఎట్టియాలి, అదే వాక్యం తర్వాత సందర్భంలో చెబుతున్నాడు. అది ఏ సందర్భంలో చూస్తున్నాము, ఈ గొప్ప సన్నివేశంలో, ఈ గొప్ప మర్మంలో నిక్షిప్తమైనటువంటి ఆ రోజు చూడండి ఎంత రోజు. ఇంకా ఇవాళ ఇంకా వాక్యాలు ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, ఇంకా చక్కగా చెప్తారు చూడండి. ఎట్లా చూపించారు, విధేయత ఎట్లా చూపించారు, అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందున ఏం చేశారంటే వాళ్ళు సువార్తకు విధేయులయ్యి స్పాంటేనియస్ గా ఇబ్బంది ఉన్నది అన్నప్పుడు ఏం చేశారంటే దాన్ని రియాక్ట్ స్పందించారు. ఎట్లా స్పందించారు వాళ్ళు, ఔదార్యముగా ధర్మము చేశారు. ఔదార్యం అంటే ఏంటి, మన మనసు కలగాల, మన మనసులో పరివర్తన రావాలా, మన మనసులో చరమం కలగాల, అప్పుడే కదండి లోపం నుంచి వచ్చేది ఔదార్యం అనేది. కాబట్టి ఆ స్పందన రావాలి, అది వాక్యానుసారంగా మీ బాధ్యత, మీ ఐడెంటిటీ అనేటువంటి మీరు గుర్తించుకొని మీరు దాన్ని చేయాలి. ఏమన్నాడు చూడండి, చదవండి. మూలముగా మీ యోగ్యత ఏమైందండి, ఇప్పుడు ఏమైంది, ఇంతకు మించి అసలు ఏం మాట్లాడడానికి కూడా నాకు వస్తుంది ఆ వాక్యం. ఎంత చక్కగా చదువుతాడు. ఏమన్నాడు ఒకసారి అన్నమాట, ఏ పరిచయం మూలనా, మీరు పక్కన వాళ్ళ దగ్గర కానుకలు తీసుకోవడం మూలనా, ఏమన్నాడు, ఇవ్వటం మూలం ఏమైందంట, ఏం కనపడిందంట అక్కడ, యోగ్యత కనపడిందంట. క్రీస్తులు పోయి నడుచుకోవడం కనపడిందంట అక్కడ ఆయనకి, ఆ యోగ్యమైనటువంటి ప్రవర్తన కనపడిందంట అక్కడ ఆయనకి. ఏమి స్వార్థకు విధేయులు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు, స్పాంటేనియస్ గా ఔదార్యంతో ధర్మం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. తద్వారా ఏం కనపడింది వాళ్ళకి, అక్కడ ఏం కనపడింది, వాళ్ళ యొక్క యోగ్యత అనేటువంటిది కనపడింది. ఎన్నాళ్ళు మనం చెప్పాము, ఎవరికి చెప్పాము, ఈ యోగమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని కూడా చూపించాను వాళ్ళకి. చూడండి ఏమంటాడు చూడండి, మీ యోగ్యత కనపడినందున ఎవరు మహిమపరుస్తున్నారు, తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు మహిమపరుస్తున్నారండి, దేవుని మహిమపరుస్తున్నారు. అయ్యో మేము మొదలు నాకు ఏమనుకున్నామండి, మేము మాత్రమే అనుకున్నాము, ఇప్పుడు మా శరీరంలో సాగే అవయవాలు ఉన్నాయి అని వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని. మీరు ఈ సువార్తి కరణ జరిగినటువంటి విధానాన్ని గమనించాలి. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. వ్యాపారం చేయడానికి వచ్చిన తర్వాత వాళ్ళు స్వార్థ వ్యాప్తికి తీసుకున్నటువంటి ప్రథమైనటువంటి ఆస్త్రం ఏంటంటే సేవ. స్కూల్ కట్టించారు, చర్చిలు కట్టించారు, బళ్ళు కట్టించారు, ఏం కట్టించారు, అన్ని దళితులు అనేవాడు అంటుకోవడానికి పనికిరాడు, ముఖ్యంగా తాటా కొడుకుని పోతారు లాంటి వాడిని ఏం చేశారు, కాదురా నాయన నువ్వు సమానం పెట్టారా అని చెప్పి దగ్గరికి తీసుకున్నారు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి దళితులు నిర్మాణమైనటువంటి వర్గాలంతా ఏం చేస్తారు, బయట అంటున్నామని చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు, అగ్రవర్గాలు ఏం చేశారు, అరే నువ్వు గేట్ బయట ఉన్నా, గేట్ బయట ఉన్నవాడు కట్టరా, గేట్ లోపల రారా నువ్వు, నేను ఒకటి రాన్నవాడు గొప్పడా. ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం తెలుసుకున్నారు, స్వార్థ సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి చారిటీ ద్వారా కూడా క్రీస్తు ప్రభుకు మహిమ తీసుకొచ్చినట్టుగా దేవుడిని కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా యోగ్యమైనటువంటి ప్రవర్తనగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. పౌలు ఇక్కడ ఈ యొక్క కానుకలు తీసుకెళ్ళడంలో రెండు రకాలైనటువంటి కోణాలు బయటపడుతున్నాయి. ఒకటి ఏంటంటే వేదపరమైనటువంటి అంశం. వేదపరమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళంతా కూడా ఒక శరీరంలో అవయవాలు అనేది. రెండవ విషయం ఏంటంటే ఇది సంఘం యొక్క బాధ్యతగా, ఒక స్పాంటేనియస్ యాక్ట్గా, ఔదార్యంతో కూడినటువంటి ఒక గొప్ప కార్యంగా, ఇది మీ యోగ్యతను కనపరిచేటువంటి ఒక కార్యముగా, ఒక బాధ్యతగా చూపిస్తుంది. ఈ విధమైనటువంటి రెండు రకాలైనటువంటి కోణాలు ఈ యొక్క మర్మములో వీళ్ళు ప్రత్యేకించి కానుకలు తీసుకునేటువంటి విషయంలో జరుగుతుంది. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. 14వ వచనం కూడా చదవండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే అక్కడ అట్లాండి 9వ అధ్యాయము 14వ వచనం. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన ఆల్రెడీ 9వ అధ్యాయం ఫస్ట్ ఏమంటున్నాడు, 8వ అధ్యాయం ఫస్ట్ లో 8వ అధ్యాయం ఫస్ట్ లో ఏమంటున్నాడు, ఏం చెబుతున్నాడు, ఏంటంట దేవుడి కృపను గురించి మనకి తెలియజేస్తున్నాను అంటాడు. ఇక్కడ కంక్లూజన్ లోకి వస్తే ఏమంటాడు, మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైనటువంటి కృపను చూచి. కాబట్టి దేవుడు వారి ఎడల ఏం చూపించాడని, ఏ విధంగా రక్షించాడు, వాళ్ళని కృప చేత రక్షించాడు.
వీళ్ళు కృప చేత రక్షించబడినటువంటి వాళ్ళు కృప సహితంగా ఇది ఇది రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఈ చక్కని విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సంఘాల్లో చెప్పండి. ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి కనెక్టివిటీ ఇంకా చేసుకోవాలంటే. ఒక చివరి వాక్యాన్ని చూసి ముగించేద్దాం. 15వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. అయినను అన్ని జనులు అర్పణ ఏమన్నాడండి? అన్యజనులు అను అర్పణ అంటున్నాడు. అర్పణ ఎప్పుడు ఇస్తాము? ఎట్లాంటిది ఇస్తాము? గుడ్డల్లో తీసుకెళ్ళి కుంటి బాతుల్ని కుంటి బొమ్మలు తీసుకెళ్ళి ఇస్తామా? శ్రేష్టమైనటువంటి తొలిచూరు సంతతిని ఏం చేస్తాము? నిష్కలంకంగా ఉన్నటువంటి వాటిని, ఏ రోగాలైనటువంటి వాటిని ఇస్తాం. ఇప్పుడు ఏమంటాడండి పౌలు? అన్యజనులు అను అర్పణ. యాజకత్వ పనులకు వెళ్ళిపోయాడు. పౌలు ఏం చేస్తున్నాడు అక్కడ? యాజకత్వం చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఎందుకు యాజకత్వం చేస్తున్నాడు? యాజకత్వం చేసినటువంటి ఆవశ్యకత ఏంటి? నువ్వు క్రైస్తవుడిగా, నువ్వు క్రీస్తులను ఏమైనావు? ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, నువ్వు యాజకుడిగా ఉన్నావు. నువ్వు ఈ లోకంలో ఏం చేయాలి? ఈ యాజకత్వం చేయాలి. ఈ యాజకత్వం ఎట్లా ఉండాలి? నువ్వు చేసేటువంటి పరిచర్లో నువ్వు ఉన్నటువంటి సంఘం ఎలా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, శ్రేష్టమైనటువంటిగా ఉండాలి. ఈ విధంగా శ్రేష్టమైనటువంటి దానిగా మనం సంఘాన్ని తీసుకుంటున్నాము. ఎదుగుతున్నావా సంఘాన్ని విధంగా? సరే ఆలోచించుకో. చదవండి, చక్కగా వాక్యాన్ని పంపించేయండి. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమవుతున్నట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించు. ఏం చేస్తాడంటే ఆయన యాజక ధర్మము జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారమునైతిని అంటున్నాడు. కాబట్టి ఈ అన్ని జనులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు అర్పణలాగా ఉన్నారు. దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణలాగా స్వార్థ సత్యము వల్ల వీళ్ళు తయారు చేస్తున్నాను అనుకుంటున్నాను. అదే కంటిన్యూషన్ లో 25 నుంచి 27 వచనంలో మనం ఎట్లా చేశారంట? స్పాంటేనియస్ గా చేశారు. కాబట్టి ఈ విధమైనటువంటి దాని ద్వారా మన యోగ్యతను కనపరచుకోవాలి. యోగ్యతను కనపరిచేటువంటి విధంగా మన పరిచయంగా. కాబట్టి ఈ యొక్క మరణంలో ఉన్నటువంటి లోతుల్లో ఇంకా పూర్తిగా ఇంకా దిగాలైనా మన టైం సరిపోతుంది. సో కాబట్టి ఇది ఇంతవరకు చాలా చక్కగా సందర్భంలో సంఘంలో మనం నేర్పాల్సినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని, గొప్ప బాధ్యతని, వాళ్ళు గుర్తించాల్సినటువంటి గొప్ప బాధ్యతను మనం కాబట్టి మీ సంఘంలో చెప్పండి, మీ సంఘాలు ఉత్పాదకంగా తయారు చేయాలి. ప్రొడక్టివిటీ అనేటువంటి సంఘంలో ఉండాలి. సంఘం అనేటువంటిది బతకడానికి కాదు, బ్రతికించడానికి.